తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకుని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసిందే మాట్లాడు. అంతేగాని అన్నీ తెలిసినట్లు మాట్లాడకు. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. మరి దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు కాదంటారా? ఈ ప్రపంచంలో ఊరు దాటకుండా బాగుపడ్డవారు లేడు, ఇంకా దాటి మనశ్శాంతిగా బతికినవాడు లేడు. పరాయి వ్యామోహాల పడి మీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చేయి జారిన జీవితం ఎంత బాధపడినా కూడా తిరిగి రాదు. అర్థమైందా? మనస్ఫూర్తిగా జీవించడానికి, అలాగే మనసు చంపుకొని బతకడానికి చాలా తేడా ఉంటుంది. జీవితం మనిషికి అన్నీ నేర్పిస్తుంది, మనం నేర్చుకోవాలి అంతే. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన డబ్బుకి ఉన్న విలువ భగవంతుడు సృష్టించిన మనిషికి లేదు. అవునా? ఎప్పుడైతే మనం మన జీవితంలో ఏదైనా వస్తువుని బలవంతంగా మన దగ్గరే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆఖరికి మనకి కేవలం నిరాశే మిగులుతుంది. అర్థమైందనుకుంటా. ఒక వస్తు విషయంలోనే కాదు, మనుషుల విషయంలో, అలాగే మనసుల విషయంలో కూడా. ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ ఎదురైనా వాటిని చూసి మీరు భయపడకండి, వాటిని ఎదుర్కోండి. ఇక అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని కలిగిస్తాయి, మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పాన్పును కొనవచ్చు, కానీ నిద్రని కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. ఇక డబ్బుతో నువ్వు పదవిని కూడా కొనవచ్చు, కానీ గౌరవాన్ని కొనలేవు. గుర్తుంచుకోండి, సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిని పరిష్కరించుకోండి. లేదంటే అది నువ్వు తీర్చలేనంత పెద్ద సమస్యగా మారిపోతుంది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోగలవు కదా. కొంచెం ఆలోచించండి, పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కాలం విలువ తెలియని వాడు జీవిత విలువ ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురుని ప్రసరింపచేస్తుంది. అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. జీవితంలో ఏది నీకు అనుకూలంగా జరగనప్పుడు నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని నిన్ను నువ్వు ముందుకు నడిపించుకోగలిగితే ఈ ప్రపంచంలో దేనికి నిన్ను ఆపగలిగే శక్తి ఉండదు. లేచి నిలబడండి, ధైర్యంగా ఉండండి, అలాగే బలంగా కూడా ఉండండి. మీ సొంత భుజాలపై పూర్తి బాధ్యతను తీసుకోండి. అలాగే మీ సొంత విధికి మీరే సృష్టికర్త అని తెలుసుకోండి. ఎప్పుడు కూడా మౌనం అనేది మనస్సును శుద్ధి చేస్తుంది. ఇక ఆలోచన అనేది ముందుకు ఎలా కదలాలో నిర్ణయిస్తుంది. మంచికి చెడు అనేది పరిచయం అయితే ఇక చెడుని అంతం చేయడమే మంచిది. మనిషికి జీవితంలో కఠినమైన సమయమే తన యొక్క పూర్తి శక్తిని, అలాగే పూర్తి సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. మనిషి చాలా విచిత్రమైన ప్రాణి. చేతులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో అప్పుడు కళ్ళల్లో కలలు నిండి ఉంటాయి. కోల్పోవడానికి ఏమీ లేకపోతే దేనినైనా పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిర్భయంగా ముందుకు కదులుతూ సమస్యలను, అలాగే ఆపదలను ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే చేతులు నిండిపోతాయో అప్పుడిక కలలు కనడం మానేస్తాడు. కానీ దేన్నైతే పొందాడో దాన్ని చేయి జార్చుకోకూడదని భయంతో సమస్యలను, ఆపదలను ఎదుర్కోవడం మానేస్తాడు. అతడు ఆ దారిని మర్చిపోతాడు. దీని కారణంగా తను విజయాన్ని సంపాదించాడు అనేది ఇక ఇది చాలా తప్పు. జీవితంలో మన ఎటువంటి పరిస్థితి అయినా, ఎలాంటి అవస్థనైనా సరే పరిష్కరించడం, అలాగే ఎదుర్కోవడం నేర్చుకోండి. ఇక అప్పుడే జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది.
గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మీ మాటలు శుద్ధంగా ఉంచండి. ఎందుకంటే మీ మాటలతోనే మీ పనులు చక్కగా అవుతాయి. మీ పనిని శుద్ధంగా ఉంచండి, ఎందుకంటే ఈ పనియే తెలియచేస్తుంది మీ యొక్క స్వభావాన్ని. ఇక స్వభావం నుంచి పుడతాయి మీ అలవాట్లు, ఇక అలవాటుతో పుడుతుంది మీ యొక్క చరిత్ర. ఇక ఈ చరిత్ర ఈ ప్రపంచం ఎదుట ఆదర్శవంతమైన రూపంగా మారుతుంది. ఆలోచన నుంచి ఆదర్శం వరకు జరిగే ఈ యాత్ర అప్పుడే శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆలోచన శుద్ధంగా ఉంటుందో ఇంకా అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ధనాన్ని పోగు చేసుకోగలవు, ఇంకా అందుకే ధనం అన్నిటికన్నా విలువైన సంపదం కాదు. మీరు ఏమో అంటున్నారు కదా అని అడగాలి అనుకుంటున్నారు. ధనం విలువైనది కాబట్టికే కదా మేమంతా దాన్ని సంపాదించుకోవడంలో విమగ్నమాయం. అది ఎందుకంటే మీకు తెలియదు, ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా విలువైన సంపాదన ఏమిటో. ఆ సంపద ఏమిటి అంటే దాన్ని మీరు ఎప్పటికీ పోగు చేసుకోలేరు. మీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా దానితో మీరు కావలసినవన్నీ కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, అలాంటిది ఇంకా ఎన్నో. కానీ మీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే గడిచిపోయిన సమయంలో ఒక్క క్షణం కూడా మీరు తిరిగి తెచ్చుకోలేరు. ఈ ఒక్క క్షణం, ఈ సమయం, ఇది ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైన సంపద. ఒక్కసారి వెళ్ళిపోయింది అంటే అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఇప్పుడు ఈ క్షణం గడిచిపోయిన తర్వాత మన జ్ఞాపకాలలో మనం మళ్ళీ ఆ క్షణంలో జీవించవచ్చు, అందులో ఆనందంగా గడపవచ్చు. అలాగే ఎవరితో మన సమయాన్ని గడిపామో ఆ జ్ఞాపకాలలో కూడా మనం ఎప్పటికీ జీవించి ఉండవచ్చు. అందుకే ఈ సమయం ఎంతో విలువైంది కాబట్టి దానిని ఊరికే వ్యర్థం చేయకండి. అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. రాధాకృష్ణ.